హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటి అంటే టీఎస్ ఈపాస్ ద్వారా ఫ్రెష్గా స్కాలర్షిప్ ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది క్లుప్తంగా చెప్తాను. అలాగే ఇంటెన్షనల్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ ఎవరైతే అప్లై చేసుకోలేదో అప్లై అనేది చేసుకోండి. బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయితే ఫ్రీ ట్రైనింగ్స్ అలాగే ప్లేస్మెంట్స్ వీడియోస్ కూడా చేశాము. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇతరులకి షేర్ చేయండి. సో ఇవాళ వీడియో ఏంటి, ఫ్రెష్ అప్లికేషన్ ఫామ్ 2020-21 ఇయర్కి. సో దీనికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే ముందుగా ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీ ఇయర్ ఆఫ్ పాస్, టైప్ ఆఫ్ పాస్ అంటే మీరు రెగ్యులరా అలాగే ఓపెన్లో చేశారా, సిబిఎస్ఈయా ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఆధార్ కార్డ్ నెంబర్, అలాగే కాస్ట్ సర్టిఫికేట్, మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎన్రోల్మెంట్ పైన నెంబర్ ఉంటుంది కదా అది, అలాగే కాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ సేవ నుంచి తీసుకొచ్చుకునే దానిపైన కూడా ఒక నెంబర్ అనేది ఉంటుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ 1st January అంటే 1/4/2020 మీరు లాస్ట్ ఇయర్ తీసుకుంది ఉంటుంది కదా 1st January అప్పటిది పెట్టినా కూడా సరిపోతుంది. అలాగే ఓపెన్ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఎనీ ఆఫ్ ద నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో మీకు నేషనల్ బ్యాంక్స్లో అకౌంట్ అనేది ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ నేషనల్ బ్యాంక్స్ ఏంటివి, మీ ఏ అకౌంట్ ఓపెన్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. బట్ మ్యాక్సిమం ఎస్బీఐ ప్రిఫర్ అనేది చేస్తారు. అలాగే స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ మొబైల్ నెంబర్ ఫర్ రిసీవింగ్ 1-time పాస్వర్డ్. మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మీకు ఒక 1-time రిజిస్ట్రేషన్కి పాస్వర్డ్ అనేది వస్తుంది. అది త్రూ అవుట్ ద 3 years అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగే మీ ఫ్యామిలీకి సంబంధించిన ఒకరిది కూడా మొబైల్ నెంబర్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మీ బోనఫైడ్ సర్టిఫికేట్ లైక్ 7th నుండి ఇంటర్ వరకు, ఇంటర్ నుండి మళ్ళీ అలా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఉంటే అది అప్లై చేసుకోవాలి. సో ఇంకా ఏంటి అంటే ఇఫ్ ఎ స్టూడెంట్ బిలాంగ్స్ టు ఇంటర్మీడియట్ టు రిజిస్టర్ ఇన్ ఈపాస్ ద స్టూడెంట్స్ హ్యాస్ టు కంప్లీట్ ఆన్లైన్ అడ్మిషన్ ఇన్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. సో ఎవరైనా స్టూడెంట్ ఈ ఈపాస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ పోర్టల్ ద్వారా రిజిస్టర్ అనేది అవ్వవలసి ఉంటుంది. సో మ్యాండటరీ డాక్యుమెంట్స్ ఏంటి అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, అక్కడ మీ బ్యాంక్ నేమ్, బ్రాంచ్ నేమ్ అవన్నీ వస్తాయి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే మీ బోనఫైడ్ సర్టిఫికేట్ ఆఫ్ లాస్ట్ 7 consecutive years, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అలాట్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలి అనేది కూడా వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.